హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీనివాస్. ఈరోజు మనము చిరియాల చెరువు దగ్గరికి వచ్చాము. ఈ ఏరియాలో వాక్ చేస్తున్నాము. సో మనము ప్రతిరోజు డిఫరెంట్ ప్లేస్లకు వెళ్తున్నాము. ఈ ఏరియా వచ్చేసి పొలాల్లో మనం వాక్ చేస్తున్నాము. ఏదో రకంగా ఎక్కడో ఒక చోట మనం వచ్చి డిఫరెంట్ ప్లేస్లో వాక్ చేయాలి. ఈ విధంగా స్మూత్గా పక్షుల కిలకిల రాగాలు ఇలా మనం వాక్ చేస్తూ ఉంటుంటే మనకి ఆ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. రెగ్యులర్గా మర్చిపోకుండా అందరూ వాక్ చేయండి. ఈరోజు నేను ఫాస్టింగ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ కూడా నేను ఫాస్టింగ్ గురించి ఇంటిమేషన్ చేశాను. అయినా మర్చిపోకుండా ఫాస్టింగ్ ప్లాన్ చేయండి. ఒక 12 years అబోవ్ ఏజ్ ఉన్నవాళ్ళు, 65 years బిలో ఉన్న ఏజ్ వాళ్ళు మాత్రమే ఫాస్టింగ్ చేయడానికి ట్రై చేయండి. ఎవరు పడితే వాళ్ళు ఫాస్టింగ్ చేయొద్దు. నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఫాస్టింగ్ చేయవద్దు. అండ్ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఫాస్టింగ్ చేయొద్దు. ఎందుకంటే షుగర్ లెవెల్ డౌన్ అయిపోతాయి కాబట్టి ఫాస్టింగ్ చేయొద్దు. ఇంకా ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు ఫాస్టింగ్ చేయాలంటే చాలా జాగ్రత్తగా చూసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్రై చేయండి. రెగ్యులర్గా ఫాస్ట్ చేయడానికి ట్రై చేయండి. రెగ్యులర్ అంటే అట్లీస్ట్ వీక్లీ 1 day ఫుల్ డే, 24 to అట్లీస్ట్ 24 hours ఆర్ ఇంకా పెంచండి. స్టార్టింగ్ ఏమవుతుందంటే కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 12 hours పెట్టండి, తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ 24 hours పెట్టండి, తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ 36కి వచ్చేసేయండి. అలా డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ టైమింగ్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఫాస్టింగ్ చేయడానికి అయితే ప్రయత్నాలు చేయండి. ఫాస్టింగ్ ఉండటం వల్ల మీ గట్ హెల్త్ బాగుంటుంది. మీ బాడీ సెల్ఫ్ రిపేర్ జరుగుతుంది. బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ అన్నీ పడిపోతాయి. పడిపోతాయి మీన్స్ తగ్గుద్ది. సో ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. ఫ్యాట్ బర్న్ కావడం వల్ల మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఏజింగ్ అనేది స్లో అయిపోతుంది. యాంటీ ఏజింగ్ అని చెప్పేసి చాలామంది చూస్తుంటాము. యాంటీ ఏజింగ్ డిఫరెంట్ క్రీమ్స్ ఇవన్నీ వాడుతుంటారు. సో అలా కాకుండా డిఫరెంట్ ఆ క్రీమ్స్ అన్నీ కాకుండా ఫస్ట్ మీరు ప్లాన్ చేయాల్సింది యాంటీ ఏజింగ్ వచ్చేసి ఫాస్టింగ్ ప్లాన్ చేశారనుకోండి. ఆ యాంటీ ఏజింగ్ ఫాస్టింగ్ ప్లాన్ చేసుకుంటే మంచిగా బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా రెడ్యూస్ అవుతుంది. మీకు యాంటీ ఏజింగ్ అనేది బాగుంటుంది. ఏజ్ అనేది మీకు నెంబర్ మాత్రం పెరుగుద్ది, మీకు ఏజ్ అనేది పెరగదు. ఇలాంటి ప్రకృతిలో వాక్ చేస్తున్నాము. సో నేను వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఉంటాను. సో ఎస్టర్డే నాది ఫాస్టింగ్. అంటే థర్స్డే నైట్ భోజనం చేస్తే ఇప్పటివరకు ఏమీ లేదన్నట్లు. అయినా సరే వాకింగ్ మిస్ కావట్లేదు. వాకింగ్ ఎందుకు మిస్ కావట్లేదు అని చెప్పేసి అంటే వాకింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. ఇటుపక్క బాడీ ఫిట్గా ఉండాలి అని చెప్పేసి అంటే దీనికి దానికి దానికి సో ఇట్లా మనం వస్తుంటే కుక్కలు మనల్ని వెంటపడటానికి ట్రై చేశాయి.
ఎప్పుడైనా కుక్కలు వెంటబడడానికి వచ్చినప్పుడు మ్యాక్సిమం ట్రై చేయండి, పరిగెత్తకుండా ఉండడానికి ట్రై చేయండి. మీరు పరిగెత్తారనుకోండి అవి మీ వెంటబడుతుంటాయి. కొంచెం ప్రొటెక్షన్ అనేది చూసుకోవచ్చు మనం. వాటర్ ఫాస్టింగ్ ఉండడానికి ట్రై చేయండి. మీరు హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ అంతా ఫిట్గా ఉంచుకోవటం మంచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలాంటి గ్రీనరీ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. ఇది వరి పొలం. ఇప్పుడున్న జనరేషన్లో వరి పొలం, అసలు వరి అంటే ఏందో కూడా తెలియని సిచ్యువేషన్ అయిపోయింది. ఈరోజు పొలాల్లోకి వెళ్తున్నాను. వరి, ఒక పిల్లోడిని మీకు బియ్యం ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి అంటే పక్కన షాప్లోంచి వస్తాయని చెప్పేసి అన్నాడు. సో ఆ విధంగా ఉంది జనరేషన్ పరిస్థితి. సో మీరు కూడా పిల్లలకి నేర్పించండి, ఏది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి నేర్పించండి. ఈ ఏరియాలో మనం ఈ కీసర మండలం, ఇక్కడ పొలాల్లో మనం ఈ చిర్యాలలో పొలాల్లో తిరుగుతున్నాము. ఇక్కడ మిర్చి వేశారు, ఇది మిర్చి, అటుపక్క వంగ, ఇటుపక్క ఆకుకూరలు. ఇది డ్రిప్ సిస్టము చూడండి, డ్రిప్ సిస్టము, ట్రాక్టర్. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఇలా మనం వాక్ చేస్తూ అలా వెళ్తుంటే చాలా బాగుంటుంది. అక్కడ చూడండి ఈ కోళ్ళ ఫారాలు. ఇక్కడ వరి చూసుకున్నట్లయితే ఇంకా రెడీగా కటింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు రాదు, ఇంకొక 20 days పడుతుంది. 20 నుంచి 30, అంటే 20 to అబౌట్ 20 days. సో కట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇంకా ఇది రాలేదు, ఇది చాలా టైం పడుతుంది. సో ఇలాంటి ప్లేస్లు పిల్లలకు వచ్చేసి ఇలాంటి ప్లేస్లు చూపించడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళకి అవగాహన వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో వచ్చేసి వాళ్ళకి ఏమీ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియట్లేదు. అలా వాళ్ళకి చూపించడానికి ట్రై చేయండి. ఒకరోజు మన బాడీకి ఇంటేక్ అనేది రిలాక్స్ ఇవ్వండి, మీరు హెల్తీగా ఉంటారు. సో రెగ్యులర్గా వాక్ చేయండి. మీ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీ ఫిట్గా ఉండాలంటే వాక్ చేయాలి. ఇక్కడ ప్లాస్టిక్ డ్రమ్ములు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఐ థింక్ ఏదో ఇండస్ట్రీ లాగా అనిపిస్తుంది, మనకు తెలియదు ఏంటని చెప్పేసి. ఇవన్నీ రేగి చెట్లు, వేప చెట్లు. ఈ వేపాకు ఉంది కదా, ఈ చిగుర్లు ఏదైతే ఉన్నాయో, సో అది తింటానికి ట్రై చేయండి. ఫస్ట్ చేదుగా అనిపిస్తుంది, అయినా పర్లేదు, తింటానికి ట్రై చేయండి. ఇలాంటి ప్రకృతిలో ఆ సౌండ్స్, పక్కన సౌండ్ వినండి. అది బర్డ్స్ సౌండ్ వినండి. ఇలా వెళ్తూ ఉంటుంటే చాలా, ఇంకెక్కడ నుంచి ఐ థింక్ ఇది వెంచర్లో ఎక్కడ చూసినా వెంచర్లో మాత్రం పోవట్లేదు, వెంచర్లో మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. పాపులేషన్ పెరుగుతున్నారు.
సో అలా అదేవిధంగా సిటీస్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. నాట్ ఓన్లీ సిటీస్, విలేజెస్ కూడా ఎక్స్టెండ్ అవుతున్నాయి. దానికి తగ్గట్లు ఇంట్లో వచ్చేసి చెట్లు పెంచండి. మనము ఎక్కడ చూసినా చెట్లు కట్ చేస్తున్నాము. చెట్లే మనిషికి జీవనాధారం. హెల్దీ ఫుడ్ తీసుకోండి, హెల్దీగా ఉండండి, ఫిట్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. కోపం తగ్గించండి. కోపం లేని వ్యక్తులు ఉన్నారు, కోపం తగ్గించండి. పీస్ఫుల్గా ఉండండి. మీకు ఇప్పుడు కోపం అనిపిస్తే వాక్ చేయటం స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ మీకు ఫుల్గా కోపం అనిపించినప్పుడు 100 స్టెప్స్ వేసేయండి. మైండ్ ఆటోమేటిక్గా మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆ టైంలో మనకి వస్తుంది, కోపం వస్తుంది. కోపం లేనివాడు మనిషే కాదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరికి కోపాలు ఉంటాయి. సో చూడండి, ఇలాంటి వ్యూ చూడండి. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఫారిన్ లాగా ఉందిరా అన్నట్లు అనిపిస్తుంది వ్యూ. అదే మన ఇక్కడ మనం చూపించినాకో, ఇది మన ఇండియాలో కూడా ఉంది ఇలాంటివి ఉంటాయి. ఏదైనా సరే మనము డైరెక్ట్గా చూసిన దానికి, ఫోటోలో చూసిన దానికి వేరియేషన్ ఉంటుంది. సో ఇక్కడ చిరియాల ఇక్కడ చెరువు ఉంది. చెరువు దాటి నేను ఇవతల పక్క బయటకు వచ్చాను. సో ఇటు రావటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెరువు చూపిద్దామని చెప్పేసి వచ్చాను. కానీ చెరువులో వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. చెరువు పక్కనే ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఏరియాలో మా బ్రదర్ వచ్చేసి సినిమాస్ తీశాడు, నెక్స్ట్ సీరియల్స్ తీశాడు. మా బ్రదరు అత్తారింట్లో అక్కా చెల్లెలు నాకు తెలిసి ఆ సీరియల్ తీశాడు. అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు అదే అనుకున్నా. మేబీ నాకు చాలా డేస్ అయింది, మర్చిపోయాను నేను. అది కాకుండా ఒక 3 సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాడు. సో వాడు షూటింగ్ వచ్చినప్పుడు వాడితో పాటు నేను కూడా వచ్చాను ఏరియాకి. నేను చూశాను, ఏరియా అంతా చూశాను. సో అందుకనే ఒక్కసారి ఇటు కూడా వద్దాము అని చెప్పేసి ఆలోచనతో ఇటు వచ్చాను. సో వాడు వచ్చేసి ఇప్పుడు ఒక స్టూడియో పెట్టుకున్నాడు. సినిమాలు కూడా ఇంటెలిజెంట్ ఈడియట్స్ సశేషం ఇంటెలిజెంట్ ఈడియట్స్ ఇంకొక సినిమా ఏదో ఉంది. సో అక్కడ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు, సీరియల్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడు మాకు ఇంటిమేషన్ చేస్తే మేము వచ్చి చూసాము. సో ప్లేస్లు అనేది అలా చూసుకుంటూ మనము వాక్ చేసుకుంటూ ఉండామనుకోండి, మనకి హెల్త్ అనేది మనము హెల్తీగా ఉంటాము. చూడటానికి యూఆర్ లుకింగ్ సో గ్రేట్, యూఆర్ లుకింగ్ సో యంగ్ అని చెప్పేసి అంటే చాలు. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ పెరుగుతూనే ఉంటుంది. కానీ మీరు ఆ నెంబర్లు పెంచకుండా ఉండాలి అని చెప్పి మీరు బయాలజికల్గా నెంబర్ పెరిగిన ప్రాబ్లం లేదు. బయాలజికల్గా ఏజ్ అనేది తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలంటే మీరు ఫాస్టింగ్ ఉండటం వల్ల, రెగ్యులర్గా వాక్ చేయటం వల్ల మీరు హెల్త్ని ఫిట్గా ఉంచుకుంటారు. అందులో మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి మీరు ఫాస్టింగ్ ఉండటం వల్ల.
జస్ట్ లైక్ గట్ ఇష్యూస్, క్యాన్సర్ రిలేటెడ్, లివర్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, ఇలా డిఫరెంట్ క్లియర్ అయిపోతుంది. ఇక్కడ పక్కన ఏదో పొలం ఉన్నట్టుంది, పొలం దగ్గర వెళ్తున్నాము, అక్కడ వెహికల్ ఉంది. సో అలా హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ కావాలంటే వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఉండండి. ప్రతి ఒక్క మత గ్రంథాల్లో, ప్రతి ఒక్క రిలీజియన్లో ఫాస్టింగ్ గురించి ఇంటిమేషన్ చేస్తుంటారు. ఫాస్టింగ్ అని చెప్పేసి. సేమ్ అదేవిధంగా ఫాస్టింగ్ ఉంటూ తెలుగులో ఉపవాసము ఫాస్టింగ్ ఉంటూ ఇది ఈ పశువులకి మేత. ఓకే, మనం ఫాస్టింగ్ ఉండమని చెప్పేసి ప్రతి ఒక్క గ్రంథాలు చెప్తున్నాయి. ఉపవాసి అంటే మనము దేవునికి సమీపంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క గ్రంథాలు చెప్తున్నాయి. ఆ ఉపవాసం ఉండటం వల్ల మనం తినే పరిస్థితి ఉండదు కాబట్టి, అంటే ఉపవాసం ఫిక్స్ అయిపోయినాం కాబట్టి ఆ టైంలో వచ్చేసి దేవునికి దగ్గరగా ఉంటారు. సో అలా ప్లాన్ చేసుకోండి. మనస్ఫూర్తిగా ఏదో దేవుని దగ్గర ఉండమంటే ఏదో మనము పూజలు చేయటము, ప్రార్థనలు చేయటము, ఎక్కడో ఉండమని కాదు. ఫస్ట్ మనసు ఏదైతే ఉందో ఆ మనసుని దేవునికి సమర్పించాలి. సో మనస్ఫూర్తిగా మీరు ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి. సో ఇక్కడ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక్కరు కూడా మనకి కనిపించలేదు. మనుషులు ఎన్ని ప్రదేశాల్లో, పక్షుల కిలకిల రాగాల్లో. ఇలా మీరు ప్రతిరోజు ఒక్కో చోట ప్లాన్ చేసుకుని వాక్ చేసుకున్నారనుకోండి, మీ హెల్త్ బాగుంటుంది. ఫస్ట్ మీరు బాగుంటారు. మీరు బాగుంటే మీరు, మీ కుటుంబము, మీ కాలనీస్, మీ ప్రదేశాలు, మీ మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, మన దేశం ఫిట్గా ఉంటే మనకి అదే చాలా గొప్ప భాగ్యం. ప్రతి ఒక్కరు ఇప్పుడు చూడండి, ఒబేసిటీతో ఎంతమంది బాధపడుతున్నారు. వారిని మనం తప్పనట్లేదు, వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితి వేరే వాళ్ళకి రాకుండా ఉండాలి అని చెప్పేసి అంటే మీరు రెగ్యులర్గా ఫాస్టింగ్ ఉండండి, వాక్ చేయండి. మీరు ఆరోగ్యంగా ఉంటే నాకేమైనా వస్తుందండి. మర్చిపోకుండా ఆరోగ్యాన్ని ఇంక్రీజ్ చేసుకోండి. హెల్త్ గట్ ఇష్యూస్ అనేది స్ట్రాంగ్గా ఉండే విధంగా లేకుండా చూసుకోండి. స్ట్రాంగ్గా ఉండే విధంగా మీరంతా ప్లాన్ చేసుకోండి. అక్కడ చూడండి, వాళ్ళు ఆకుకూరలు కట్ చేస్తున్నారు. ఇందాక కుక్కలు వచ్చాయి, మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. మీరు 80% వ్యవసాయం చేసిన వాళ్ళు ఉంటారు, ఒక 20% వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. సో మీరు ఎంతమంది వ్యవసాయం చేశారో వాటి గురించి మీ వివరాలు అంటే వ్యవసాయం గురించి మీకు ఏమైనా అవగాహన ఉంటే కామెంట్ చేయడం ప్రయత్నం చేయండి. అండ్ ఉపవాసం గురించి కూడా మీకు తెలిసింది ఏదైనా ఉంటే ఇంటిమేషన్ చేయండి. ఎవరో తెలిసిన వారు కాదు, ఒకళ్ళే తెలిసింది ఒకళ్ళు షేర్ చేసుకుంటూ మనం నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుందాం.
సో మర్చిపోకుండా మీరు హెల్తీగా ఉండండి, ఫిట్గా ఉండండి. వాకింగ్ మాత్రం ఎట్టి బస్సులో మర్చిపోవద్దు. నాకు నైట్ వర్షం వస్తుంటే నేను అనుకున్నాను మార్నింగ్ ఎట్లా వాకింగ్ వెళ్ళాలని చెప్పేసి. అంటే వర్షంలో వాకింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మనకి ఎస్కేప్ కావడానికి సాకులు అవి. ఎస్కేప్ కావడానికి వర్షం వచ్చిందనుకోండి, మనం ఎస్కేప్ కావడానికి అనేక సాకులు దొరుకుతుంటాయి. సో మర్చిపోకుండా టైం తీసుకొని వాకింగ్ మాత్రం మిస్ అయ్యొద్దు. హాలిడేస్లో వచ్చేసి కొంచెం ఎక్కువ ప్లాన్ చేసుకోండి. వీక్లీ వన్స్ మ్యాక్స్ ఫాస్టింగ్ ఉంటాయని ట్రై చేయండి. ఈ పొలాల్లో వచ్చేసి బండ్ల మీద తిరుగుతున్నారు, ఇలా వెహికల్స్ మీద తిరుగుతూ వాళ్ళు ఇక్కడ పొలాలు వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు రెగ్యులర్గా వ్యవసాయం చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి వర్కౌట్స్ బాగుంటాయి. ఇక్కడ చూడండి, గేదెలు పెట్టుకొని మంచి ఫాము, పాలు, మంచి ఎరువు. ఇదంతా యాక్చువల్గా సిటీలో అనేది మనకు తక్కువ చూడటానికి ఉంటాయి. ఇది సిటీకి అవుట్స్కట్స్ కాబట్టి ఇక్కడ మనకి ఇవన్నీ చూడటానికి కనిపిస్తున్నాయి. కొబ్బరి చెట్లు ఎక్కడిపోయినా చూడండి. బోగన్విల్లా చెట్లు అనేది ఎందుకు పెడతారని చెప్పేసి అంటే అవి వాటర్ లేకపోయినా సర్వే కాగలవు. వాటర్ తక్కువ ఉన్నా సరే అవి బతకగలవు. ఇవి తాటి చెట్లు, కొబ్బరి చెట్టు, తాటి చెట్టు రెండు పక్క పక్కనే. సో మీరు పక్కన సౌండ్లు, ఆ పక్షుల సౌండ్లు వినండి. ఆ బర్డ్స్ సౌండ్ అనేది చాలా మంచిగా వస్తుంది. బర్డ్స్ సౌండ్. ఇక్కడ గడికి వస్తున్నారు. ఇది వచ్చేసి గేదెలకు వాడతారు. సో ఈ వ్యూ అనేది ఒకసారి చూడండి. వర్షం రావటం వల్ల వెదర్ అనేది కొంచెం స్మూత్గా ఉంది, కూల్గా ఉందని చెప్పేసాను. కొంచెం హాట్ అనేది డౌన్లో ఉంది. కొబ్బరి చెట్లు చూడండి, కొబ్బరి చెట్లు, ఆకుకూరలు. సో వెదర్ డౌన్ ఉంది, కూల్గా ఉంది. కూల్గా కాదు, స్మూత్గా ఉంది. ఎందుకంటే అంత కూల్ ఏం లేదు. ఇక్కడ సూర్యుడు దంచి పడుతున్నాడు. కాకపోతే నిన్న వర్షం వచ్చింది కాబట్టి ప్రజెంట్ అయితే సమ్ బెటర్. సో ఇక్కడ ఈ ఏరియాలో వచ్చే షూటింగ్ జరిగింది. నేను ఇంత చెప్పాను, చూపిస్తాను చెప్పి. ఇక్కడ ఈ ఏరియాలో షూట్ చేశారు. అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు, అదైతే నేను చూశాను. మూవీస్ గురించి నాకు పెద్ద ఐడియా లేదు, అంటే ఎక్కడ షూటింగ్ తీశారని చెప్పేసి. సో సీరియల్ షూటింగ్ చేసే టైంలో మమ్మల్ని పిలిచి మేము వచ్చాము. చూడండి వ్యూ ఎలా ఉందో. సో అదంతా చెరువు. ఇదంతా చెరువులో వచ్చేసి
వాటర్ చాలా తక్కువ ఉంది. ఈ ఏరియాలో షూటింగ్ జరిగింది. సో ఇది అన్నదాన సత్రం అంట. సో ఈ షూటింగ్ అనేది చాలా ఒక్క మూవీ అని కాదు, ఒక్క సీరియల్స్ అని కాదు, డిఫరెంట్ ఇక్కడ షూటింగ్స్ బాగా జరుగుతాయంట. ఎందుకంటే అది చూడటానికి లుక్ బాగుంటుంది. ఈ ఎదురుగా ఎండిపోయిన గడిలా కనిపిస్తుంది కదా, దాన్ని ఎవరైనా గుర్తుపెట్టారా? వన్స్ అపాన్ ఎ టైమ్ వీటిని ఇంటి పైన పాకలాగా వేసుకున్నది. కట్ చేసి ఆరిపోయిన తర్వాత చిన్న కట్టలు కట్టేసి పైన పాక, అప్పట్లో పాక వేసుకునే వాళ్ళు ఏంటంటే దీన్నే వేసుకునేటోళ్ళు. ఇప్పట్లాగా అన్నీ సమకూరి అట్లా ఏమీ లేదు. అప్పట్లో వచ్చేసి చాలా ఇప్పుడు మనం స్లాబ్ వేస్తున్నాము, షీట్లు వేస్తున్నాము. ఆ రోజుల్లో వచ్చేసి స్లాబు షీట్లు ఎంత ఉండేవి కాదు. ఆ టైంలో ఈ గడ్డితోని పాకేస్తుంటారు. ఇది చూడటానికి ఇది చూసారా, ఇది కట్ చేస్తున్నప్పుడు ఇది పౌడర్ లాగా పైకి లేసిపోతుంటుంది. ఇలా పౌడర్ లాగా పైకి లేసిపోతుంటుంది. సో ఇలా మనం వాక్ చేసుకుంటా, ఇట్లా ప్రదేశాలు వీక్షించుకుంటా ఆరోగ్యాన్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. మీరు మంచిగా ఉండండి, మీరు ఫిట్గా ఉండండి. ప్రపంచంలో కంటే మన దేశానికి అడ్వాంటేజ్ ఏంటంటే జనాభా మంది అధికంగా ఉంది. కాబట్టి ఇప్పుడు కొన్ని గవర్నమెంట్స్ కూడా కొన్ని స్టేట్ల గవర్నమెంట్స్ కూడా చెప్తున్నాయి పాపులేషన్ పెంచండి అని చెప్పేసి. పాపులేషన్ పెరగడం వల్ల యూజ్ ఉంది, లాస్ ఉంది. యూజ్ ఏంటంటే ఆ కంట్రీ యొక్క బ్యాక్ బోన్ పాపులేషన్. మనుషులు లేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న దేశాలు ఉన్నాయి, ఆ దేశాల్లో వచ్చే పాపులేషన్ లేదు. ఆ దేశాలను ఆక్రమించుకోవడానికి వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు. చిన్న దేశాలు, పాపులేషన్ లేదు, టెక్నాలజీ లేదు. మరి అనుకుంటే మీరు అట్లా అంటే అనుకోవచ్చు, ఇజ్రాయెల్ ఉంది కదా, ఇజ్రాయెల్లో పాపులేషన్ తక్కువ ఉంది. కానీ ఇజ్రాయెల్ వచ్చేసి కంప్లీట్గా టెక్నాలజీ మీద డిపెండ్ అయింది. ఇలా చూడండి, ప్రశాంతమైన ప్లేసుల్లో వచ్చేసి ఇల్లు, తోటలు, ఇంటి పరిసరాలు చూడండి, ఇల్లు, తోటలు, ఈ విధంగా. సో ఇలాంటి ప్లేసులు చూసుకొని చేసుకోండి వాకింగ్. ఇజ్రాయెల్ చిన్న కంట్రీ అయినా సరే అది ప్రపంచాన్ని శాసిస్తుంది అని చెప్పేసి అంటే దాని తగ్గట్లో ఆ విధంగా టెక్నాలజీ వాడుతుంది. సో చైనా వచ్చేసి ఇప్పుడు రష్యా వాళ్ళు వచ్చేసి ప్రొడక్షన్ పెంచండి, పాపులేషన్ పెంచండి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే అక్కడ పాపులేషన్ తక్కువ ఉంది. రష్యాలో వచ్చేసి ఇండియా నుంచి వెళ్ళిపోయి రష్యాలో ఆర్మీలో చేసిన జబర్దస్త్ నీకు జాబ్ చేపిస్తామని చెప్పేసి ఆర్మీలో జాయిన్ చేపిస్తే మోడీ గారు వచ్చేసి రిక్వెస్ట్ చేసుకొని అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. అది రిక్వెస్ట్ చెప్పొచ్చు, ఆర్డర్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియా రష్యా వచ్చేసి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి. సో ఇదంతా డిఫరెంట్ వే.
ఇట్లనే మనము ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్తో మాట్లాడుకుంటూ మనము ఇలా వాక్ చేసుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళి ఇవన్నీ చూసుకుంటూ ఆ పక్షుల కిలకిల రాగాలు వినుకుంటూ ఇలా వాక్ చేసుకుంటూ రెగ్యులర్గా ఇలా మనం మూవ్ అవుతుంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి వీడియో లెంత్ తగ్గించడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ 1 hour పెట్టాను, తర్వాత 15 minutes పెట్టాను. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ దాకా చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఎందుకంటే నేను వాక్ చేస్తున్నాను, నాతో పాటు మీరు వాక్ చేయాలని చెప్పేసి వీడియో లెంత్ పెడుతున్నాను. కానీ కొంతమందికి బోరింగ్ అనిపించవచ్చు. సో మీకు బోరింగ్ అని లేకుండా ఉండాలని చెప్పేసి నేను ఇట్లా చేస్తున్నాను. నేనైతే రెగ్యులర్గా వాక్ చేస్తాను. టైం ప్రకారం నాకు మార్నింగ్ టైం మిస్ అయిపోతే 100% మిస్ అయినా. ఇన్ కేస్ వాకింగ్ మిస్ అయిపోయింది అంటే ఈవినింగ్ ప్లాన్ చేస్తాను. చూడండి, ఇలాంటి ప్రదేశాలు వచ్చి ప్రశాంతంగా అప్పుడప్పుడు కూర్చొని టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో మనసు రిలాక్స్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటారు. వరి కట్ చేసిన తర్వాత ఇలా దున్ని మళ్ళీ వాటర్ పెట్టేసి మళ్ళీ దీన్ని ఎలా చేస్తారంటే పెరుగు టైప్లో చేస్తారు. ఈ సాయిల్ని వచ్చేసి పెరుగు టైప్లో, అంటే చాలా మొత్తం ఈ గడ్డలు అన్నీ ఏమీ లేకుండా, ఇదంతా ఏమీ లేకుండా నీళ్ళు పెట్టేసి అంతా ఫ్రెష్గా పెరుగులాగా సాయిల్ అనేది చాలా సాఫ్ట్గా ఉండేదని చేస్తారు. అలా చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు పెడతారు. నీళ్ళు పెట్టేసి వరి అనేది వేస్తుంటారు. నీళ్ళు ఎక్కువ ఉండకూడదు, లైట్గా ఉండాలి. ఎక్కువ ఉంటే చెట్టు అందులో పడి అది మురిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి ట్రాక్టర్. సో ఈ విధంగా పొలాల్లో వచ్చేసి ఇలా రెగ్యులర్గా వాక్ చేయడానికి ప్లాన్ చేయండి. సో మర్చిపోవద్దు, మీకు ఏమైనా నాతో చెప్పాలనిపిస్తే మర్చిపోకుండా మీరు వచ్చేసి నాతో చెప్పండి. ఇందులో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఎందుకు లైక్ కామెంట్ చేయమంటున్నా అంటే మీరు కామెంట్ చేస్తే నాకు తెలిసిద్ది. ఎందుకు షేర్ చేయమంటున్నా అంటే షేర్ చేస్తే ఈ రెగ్యులర్గా మనం వాక్ చేస్తాము, ఎందుకు చేస్తాము అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియాలి కదా. సో జెండర్తో మ్యాటర్ కాకుండా రెగ్యులర్గా ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చేయండి. అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవాలని నా ఉద్దేశం. సో మర్చిపోకుండా వచ్చేసి ప్లాన్ చేసుకోండి, వాక్ చేయండి, హెల్త్ మంచిగా ఉంటుంది, హెల్తీ ఫుడ్ తీసుకోండి. డీహైడ్రేట్ కాకుండా ఫాస్టింగ్ టైంలో వచ్చేసి డీహైడ్రేట్ అయిపోతుంది. డీహైడ్రేట్ కాకుండా ప్లాన్ చేసుకోండి. మీ ఏజ్ అనేది తగ్గించుకునే ట్రై చేయండి. మీరు ఫిట్గా ఉండండి. మీరు ఫిట్గా ఉంటేనే అందరూ ఫిట్గా ఉంటారు. ప్రతి ఒక్కరు ఇది నా హెల్త్ నేను మంచిగా చూసుకోవాలని చెప్పేసి ప్లాన్తో చేసుకొని చేయండి. అందరికీ మీకు ప్రతి ఒక్క ప్లేస్ డిఫరెంట్ ప్లేస్లో తిరుగుకుంటూ వాక్ చేసుకుంటూ మీకు ఈ ప్లేస్ చూపించిన ఉద్దేశం కాదు నాకు. మనము డిఫరెంట్ ప్లేసుల్లో వచ్చేసి వాక్ చేయాలనే ఉద్దేశంతో ఇదంతా చూపిస్తున్నాను. సో మర్చిపోకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ. జై హింద్.